బ్రేకింగ్ న్యూస్. సింగరేణి అంశంపై కట్టుకథలు ఊహాగానాలతో రోజుకో కథనాలు వస్తున్నాయి అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు రాస్తున్నట్టుగా తనకు అనిపిస్తోంది అన్నారు. ఎవరి స్వార్థం కోసమో సింగరేణిపై తప్పుడు కథనాలు రాయొద్దు అన్నారు మంత్రి భట్టి. అసలు సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు అన్నారు మంత్రి భట్టి. హరీష్ రావు పైన మాటల తూటాలు పేల్చారు మంత్రి భట్టి విక్రమార్క. మీరు లేఖ రాస్తే 2014 నుంచి సింగరేణిలో జరిగిన టెండర్లపై ప్రభుత్వం తరపున విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాను అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. సింగరేణి అంశంపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు భట్టి. 2014 నుంచి సింగరేణి నిర్వహించిన టెండర్లపై విచారణ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. హరీష్ రావు లేఖ రాయడమే ఆలస్యమని భట్టి విక్రమార్క అంటున్నారు. ఒకవేళ 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు సింగరేణిలో ఏమేం జరిగాయో వీటన్నిటిపైన విచారణ జరిపించండి అని మీరు లేఖ రాయగలరా? మీరు లేఖ రాయడమే ఆలస్యం, మేము వాటిపై విచారణ జరిపిస్తాము అని భట్టి విక్రమార్క అంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో నేనే స్వయంగా మాట్లాడతాను అని భట్టి విక్రమార్క అన్నారు. వీటి మీద ఎంక్వైరీ కావాలి, రైట్? వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదా? రైట్. మల్లు భట్టి విక్రమార్క ఈ విషయంపై నైని కోల్ బ్లాక్ టెండర్లకు సంబంధించి పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు మీడియాలో రాస్తున్నటువంటి రాతలు అసత్యాలతో కూడుకున్నవి, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కూడా అసత్యాలతో కూడుకుని ఉన్నవి. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో ఏం జరిగిందో విచారణ జరిపించడానికి మీరు లేఖ రాస్తే ఈ క్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేను మాట్లాడి విచారణకు ఆదేశాలు జారీ చేసేలా చేస్తాను, సిద్ధమా అని భట్టి విక్రమార్క అంటున్నారు. పూర్తి సమాచారం అందించడానికి బిగ్ టీవీ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకు అందుబాటులో ఉన్నారు. గణేష్తో మనం మాట్లాడదాం. గణేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో రాజకీయ కుంపట్ని రగిలించింది ఈ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం. ఇప్పుడు భట్టి విక్రమార్క ఇచ్చిన వివరణతో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? బీఆర్ఎస్ ఇప్పటికే అంటుంది సిబిఐ ఎంక్వైరీ కావాలి, పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అని. 2014 నుంచి విచారణ జరిపించండి అని మీరు లేఖ రాయండి అని భట్టి విక్రమార్క అంటున్నారు. సో మొత్తం భట్టి ఇచ్చిన వివరణను ఎలా చూడాలి? బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ ఏంటి? రోహిత్, ఎందుకంటే సింగరేణికి సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించి ఒక నల్ల బంగారంలోన నిజంగా వారం రోజులుగా అగ్గి రగులుతూ ఉంది. ఎందుకంటే అటు కౌంటర్లు కావచ్చు, లేకపోతే పత్రికల్లో వచ్చిన, మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, దానిపైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ చేస్తున్న కౌంటర్లు కావచ్చు, ప్రత్యేకంగా హరీష్ రావు కావచ్చు, దీనిపైన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న ఏదైతే వాదనలు ఉన్నాయో, ప్రతివాదనలు ఉన్నాయో, మరో విచారణ అంటున్నారు, దానిపైన సమగ్రంగా అనేక చర్చ జరుగుతోంది. దానికి తోడు ప్రభుత్వం పైన ప్రత్యేకంగా భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తున్న ఇష్యూస్ కూడా అనేకం బయటకు వచ్చాయి. వీటన్నిటికీ చెక్ చెప్తేనే ఈరోజు భట్టి చేసిన ఏదైతే ఒక మీడియా సమావేశం ఉందో చాలా వాటికి సమాధానం చెప్పేలాగుంది. మరోవైపు తాను ఏం చేస్తున్నారు, బట్ మరోవైపు సింగరేణిలో ఏం జరుగుతుంది, సింగరేణిలో గతంలో జరిగిన హిస్టరీ ఏంటి, ఇప్పుడు జరిగిన దానికి ఏంటి,
ఈ వస్తున్న ఆరోపణలు ఏంటి, ఆరోపణలపైన సమాధానం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా సిద్ధంగా ఉందనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది బట్టి ఈ రోజున తన మీడియా సమావేశంలో ఖచ్చితంగా చెప్పగలిగారు. ఇందులో ప్రధానంగా ఒక 4 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో సింగరేణి పైన, ఈ సింగరేణి పైన ఆరోపణలపైన ఆయన క్లియర్ కట్గా ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రెండవది, తన వ్యక్తిగతంగా హననం చేస్తూ మరోవైపు తన రాజకీయంగా దాదాపు 44 దశాబ్దాల పాటు 40 ఏళ్ల పాటు ఈ రాజకీయాన్ని ఎలా నిర్మించుకున్నారు, ఎలా పైకి వచ్చాడు ఆయన, ఏ లక్ష్యంతో వచ్చాడు ఆయన, ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించడంతో పాటు మరోవైపు ఏదైతే ఒక టెండర్లు ఉన్నాయో సింగరేణికి సంబంధించిన కావచ్చు, లేకపోతే నైనీ కోల్కి సంబంధించిన ఒడిశాకు సంబంధించిన అక్కడ ఉండే ఆ నైనీ కోల్కి సంబంధించిన ఆ టెండర్ల విషయం కావచ్చు, వీటన్నిటిపైన జరుగుతుందానికి ఆయన క్లియర్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా 4వ అంశంగా ప్రభుత్వం ఎంత క్లియర్గా ఉందనేది ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా మనం ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుంటే దాదాపుగా తెలంగాణ ఏదైతే ఆత్మ సింగరేణిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి సింగరేణిని వీధిలో పెట్టే పనులు తప్పించి దీన్ని విచారణ అనేది కాదని చెప్పారు. మరోవైపు తను ఏదైతే ఉద్యోగులు అంటే సింగరేణి ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా అటు హరీష్ రావు కామెంట్స్ కావచ్చు, ఆయన రాసిన కేంద్ర మంత్రికి రాసిన లేఖ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. దాదాపు 4 దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న దాన్ని ఏదైతే బురద జల్లే ప్రయత్నం కావచ్చు, దాన్ని దెబ్బతీసే ప్రయత్నం కావచ్చు, తన మనోధైర్యాన్ని కావచ్చు, లేకపోతే ఆత్మస్థైర్యాన్ని కావచ్చు, తన అవమానపరిచేలాగా ఇలాగ అనేక అంశాలను ప్రస్తావించారు. ఇందులో మనం కీలకంగా చెప్పుకోవాల్సింది సైట్ విజిట్ సర్టిఫికేషన్. ఇప్పటివరకు జరుగుతున్నది సింగరేణి ఏదైతే ఒక తన కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు కావచ్చు, ఆ కాంట్రాక్ట్లు పొందడానికి సైట్ విజిట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఆ సైటు సర్టిఫికేషన్ అనేది కీలకంగా వస్తుంది. అయితే ఎప్పటివరకు జరుగుతుంది ఈ సైటు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కేవలం సింగరేణిలోనే తీసుకొచ్చినట్లుగా ఇప్పటివరకు అనేక కథనాలు వచ్చాయి. దీనికి తోడు బీఆర్ఎస్ హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపైన లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దీనిపైన ఒక లేఖ రాశారు. ఇది మీడియాకి రిలీజ్ చేశారు. దాదాపు ఒక 3 రోజులుగా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే సింగరేణిలో జరిగిన కాంట్రాక్ట్ల పైన, దాని సైట్ విజిట్ సర్టిఫికేట్ పైన ఇలాగ అనేక అంశాలు మాట్లాడడం వలన మాత్రమే కేవలం సిట్ ఏది ఫోన్ ట్యాపింగ్ సిట్ అనేది ఒక డైవర్షన్ స్కీమ్ లాగా వాళ్ళు చెప్తూ వచ్చారు. దీంట్లో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళని విచారణ చేశారనే అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు దీనిపైన హరీష్ రావు రాసిన లేఖపైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా దీనిపైన విచారణ చేస్తామన్నారు. ఈరోజు రేపు కూడా ఆయన సింగరేణి కార్మికులతో మాట్లాడడంతో పాటు అక్కడ బోర్డు సభ్యులతో మాట్లాడడంతో పాటు మొన్న అత్యవసరంగా హైదరాబాదులో ఉండే బోర్డు సభ్యులతో పాటు అక్కడ నుంచి కేంద్ర సహాయ కార్యదర్శిగా ఉన్న ఆయనతో సింగరేణికి సంబంధించిన బొగ్గు శాఖకు సంబంధించిన సహాయ కార్యదర్శితో ఆయన సమావేశాన్ని జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిపైన పూర్తి సమగ్రంగా అన్ని విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏ అవకతవకలు జరిపినా మేము విచారణ చేస్తాం. ఎందుకంటే 51% సింగరేణికి ఉంది, 49% కేంద్రానికి ఉంది. కాబట్టి దీంట్లో పూర్తి అధికారాలు అనేవి సింగరేణికి ఉన్న తమ బాధ్యతగా విచారణ చేస్తామని చెప్తున్నారు. ఈ రోజున బట్టి చేసిన ప్రధానమైన ఒక ఏదైతే వివరణ ఉందో ఈ వివరణలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది కేవలం సింగరేణి మాత్రమే తెచ్చింది కాదనేది అనేక విషయాలు ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఎందుకంటే దాదాపుగా మనకి 2014 అంటే 2021లో సింగరేణి కాలరీస్కి సంబంధించిన టెండర్స్ అనేవి పిలిచారు. అంటే 2021 నాటికి టెండర్స్ పిలిస్తే ఆ రోజు వచ్చిన నిబంధన సంబంధించి 2018 నుంచి 21 వరకు మా ప్రభుత్వం లేదనేది బట్టి క్లియర్ కట్గా చెప్పగలిగారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ ఏదైతే ఈ కండిషన్స్ ఉన్నాయో, ఏదైతే ఈ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చింది 2018 నుంచి 21 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే దీన్ని తీసుకొచ్చింది. 2021లో సింగరేణి కాలరీస్కి సంబంధించిన టెండర్స్ పిలిచింది కాబట్టి అప్పటికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీటిదే బాధ్యత అనేది క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు టోటల్గా ఏదైతే అనేక ఆ సంస్థల్లో అంటే సింగరేణి కాదు, సింగరేణితో పాటు సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది కేవలం సింగరేణికే పరిమితం అయిందనేది ఇప్పటివరకు వస్తున్న కలరింగ్. కానీ దానికి కాదనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భువనేశ్వర్లో సంబంధించిన అనేక సంస్థల సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఉందని చెప్పారు. తర్వాత మరోవైపు ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అది 21లో బిడ్ వేసినప్పుడు కూడా సైట్ విజిటింగ్ సర్టిఫికేషన్ కోసం మాట్లాడారు. తర్వాత గుజరాత్ ఇండస్ట్రీకి సంబంధించిన సర్టిఫికేషన్ ఆ సంస్థలకు సంబంధించి ఉంది. తర్వాత రైల్వే సంబంధించింది. తర్వాత హిందుస్థాన్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన
సైట్ విజిట్ సర్టిఫికేషన్ కోసం మాట్లాడారు. అలాగే కర్ణాటక సంస్థలకు సంబంధించింది. ఇలా దేశంలో ఉండే అనేక కీలకమైన సంస్థలు, ఎన్ఎండిసి కావచ్చు, రైల్వే కావచ్చు, ఇలాగా గుజరాత్ హిందుస్థాన్కు సంబంధించిన సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది ఒక కామన్గా నడుస్తుంది. ఇది కేవలం సింగరేణి సంస్థ తీసుకొచ్చింది కాదనేది ఆయన క్లియర్ కట్గా అన్ని సంస్థలు తీసుకొచ్చి, ఏదైతే దేశవ్యాప్తంగా ఉండే సంస్థలన్నీ తీసుకొచ్చారు. కాబట్టి వీటన్నిటిలో కొనసాగుతున్న ఈ నిబంధన సింగరేణి కూడా అమలు చేసింది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేని సమయంలో, అంటే 2018 నుంచి 21 వరకు బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఒక నిబంధనగా దీన్ని ఆయన చెప్తూ వచ్చారు. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పటికి అంతకుముందు మా ప్రభుత్వం అధికారంలో లేదు. అందుకని అక్కడి నుంచి జరిగిన అన్ని పరిణామాలు కూడా బీఆర్ఎస్ఏ కీలకంగా అది బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనేది ఆయన స్పష్టం చేశారు. ఇంకొకటి ఇంకా కావాల్సి వస్తే ఈ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుంచి ఆ రోజు జరిగిన విషయాలు కావచ్చు, లేదా మిగతా అంశాలు కావచ్చు, ఆ రోజున ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజున హరీష్ రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దాన్ని స్పందించారు, మాట్లాడారు. వీటన్నింటిపైన కూడా ఇద్దరికీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ లీడర్గా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, ఆయన క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే ఇచ్చారు. ఇద్దరికీ సమాధానంగానే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు దశాబ్ద కాలం పైగా ఉండే జరిగింది. సింగరేణి కాలరకు సంబంధించిన టోటల్ ఏదైతే ఒక ఈ అంతా ఉందో, ఈ ఇచ్చిన టెండర్లు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు అన్నిటిపైన సమగ్ర విచారణ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపైన ఇక్కడ ఏదైతే లేఖ రాశారో, కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ రాయాల్సిన అవసరం లేదు, కిషన్ రెడ్డికి రాయాల్సిన అవసరం లేదు, నాకు నేరుగా, అంటే ఒక రాష్ట్ర మంత్రిగా, సింగరేణికి బాధ్యుడిగా ఉన్న మంత్రిగా, మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు లేఖ రాస్తే, సీఎం దావోస్ నుంచి పర్యటనలో మిగతా పర్యటనలు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన వెంటనే దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించడం కోసం చేస్తాం, అవసరమైతే సిట్టు కూడా ఏర్పాటు చేస్తామన్నది భట్టి విక్రమార్క స్పష్టం చేస్తారంటే గణేష్ అదే సమయంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీన్ని కొత్తగా తీసుకొచ్చింది సైట్ విజిట్ అనే నిబంధనని. భట్టి విక్రమార్క లేదు, ఇది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉంది, కోల్ ఇండియాలో కూడా ఈ విధానం ఉంది అని చెప్తున్నారు. అదే సమయంలో సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్స్ కొంతమందికి ఇవ్వకుండా చేయడంలో కూడా అధికారులు కుట్ర చేశారు అనే వివాదాలు వచ్చాయి. దాని గురించి, అలాగే ఇది బీఆర్ఎస్ సహాయంలోనే ఈ నిబంధన ఉంది అని భట్టి విక్రమార్క అంటున్న దాని గురించి ఎటువంటి రాజకీయపరమైన మాటలు వినబడుతున్నాయి. సైట్ విజిట్ సర్టిఫికేట్ కొంతమందికి ఇవ్వకుండా చేయడంలో కుట్ర పన్నారు అనే ఆరోపణ ఒకటి ఉంది. సో దాని గురించి ఎటువంటి వివరణ వస్తుంది, అలాగే ఇప్పుడు భట్టి విక్రమార్క ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? ఎస్, ఎందుకంటే 2021లో సింగరేణి కాలేజీలో టెండర్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 2018 నుంచి 2021 జరిగిన టెండర్లకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన చెప్తున్నది ఇప్పుడు ఓకే, సైట్ సర్టిఫికేట్ సంబంధించింది ఏ సంస్థలో ఉంది, సింగరేణిలోని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన నిబంధన కాదని స్పష్టం చేయడంతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది సైట్ సర్టిఫికేటు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇవ్వడానికి ఉండే రూల్స్ కావచ్చు, లేదంటే సైట్ సర్టిఫికేటు ఇవ్వకుండా చాలా మందికి చేశారన్న ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపైన సమగ్ర విచారణ, సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, మరోవైపు ఇలాంటి సర్టిఫికేషన్ కావచ్చు, ఎవరికైనా అన్యాయం జరిగినా లేకపోతే ఇవ్వలేదని చెప్పినా ఇచ్చారని చెప్పినా అన్నిటిపైన సమగ్ర విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఒక ఇండికేషన్ అయితే ఇవ్వగలిగారు. దీనికి ఏదైతే హరీష్ రావు కేంద్ర మంత్రి లెటర్ రాశారో ఆ లేఖ అనేది తనకి డిప్యూటీ సీఎంగా, మరోవైపు సింగరేణికి బాధ్యుడిగా ఉన్న తనకు ఒక లేఖ రాస్తే సీఎంతో 2014 నుంచి ఇప్పటి వరకు 2025-26 వరకు జరుగుతున్న అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేస్తామనేది ఒక స్పష్టంగా బట్టి చెప్పగలిగారు. దీంతో పాటు అవసరమైతే సిట్టు కూడా వేస్తామని. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతకుముందు మాట్లాడిన అనేక అంశాలు కావచ్చు, అంటే సైట్ సర్టిఫికేషన్ కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు, మోకాలు అడ్డారు, కొందరికి టెండర్లో లోపం జరిగింది, అసలు సైట్ సర్టిఫికేషన్ అనేది సింగరేణిలోని వీళ్ళు తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణలన్నింటికి చెల్లుబాటు చెప్పేలాగా, సమాధానం చెప్పేలాగా ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వాటిపైన సమగ్ర విచారణ చేయడానికి మేము ఖచ్చితంగా ఉన్నాం, దానిపైన మీరు లేఖ రాస్తే దానికి కూడా ఒక చిన్నది పెట్టారు. ఎందుకంటే రాయాల్సింది సింగరేణిది అనేది కేవలం కాదు, ఇది తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానానికి సంబంధించి సింగరేణి ఏది పనిచేస్తున్న కార్మిక కుటుంబాలకి ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలేదు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం కాబట్టి ఇప్పటికే వాళ్ళ స్థైర్యాన్ని మీరు దెబ్బతీశారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన కార్మికులు కావచ్చు, కుటుంబాలకు సంబంధించింది మీరు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. కాబట్టి అలా కాకుండా డైరెక్ట్గా
ఇక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి లేఖ రాస్తే తనకు లేఖ రాస్తే సీఎంతో విచారణ చేయిస్తాననేది స్పష్టంగా చెప్పారు. ఈ సమాధానం అనేది కేవలం హరీష్ రావుకే కాదు, మరోవైపు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి కూడా ఈ సమాధానం ఇచ్చినట్లుగా అనిపించింది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు దీనిపైన విచారణ చేస్తామని 2 రోజుల క్రితం ఢిల్లీ ముఖంగా ఢిల్లీ కేంద్రంగా ఆయన చేసిన మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించారు. కాబట్టి ఇలా చేయడం వల్ల గణేష్ అంటే ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు విషయంలో ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ వివాదంలో బట్టి విక్రమార్క వివరణ తర్వాత బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్టుగా ఉంటుందా? బట్టి విక్రమార్క దగ్గర నుంచి పూర్తి వివరణ వచ్చినట్టుగా భావించాలి. ఎందుకంటే సింగరేణిలో 2014 నుంచి ఏం జరిగిందో ఒక లెటర్ రాయండి, మొత్తం ఇప్పటి వరకు ఉన్న దానిపై విచారణ జరిపిద్దాం, మీరు సిద్ధమా, ముఖ్యమంత్రితో నేను మాట్లాడుతానని బట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు 25 టెండర్లు జరిగితే 20 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో వేసిన టెండర్లే అని బట్టి విక్రమార్క అంటూ ఉన్నారు. సో దీంతో పూర్తి క్లారిటీ వచ్చినట్ట, బీఆర్ఎస్ దీంతో కొంత ఇబ్బందుల్లోనో ఇరకాటంలోనో పడే అవకాశం ఉంటుందా, లేఖ రాసే అవకాశం ఉంటుందా? ఎస్, ఎందుకంటే ఒకవైపు క్లారిటీతో పాటు బీఆర్ఎస్ని ఆయన ఇరుకుని పెట్టి ఒక మీడియా సమావేశంలాగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్న ఆరోపణలు దాదాపు 25 టెండర్లు జరిగితే అందులో 20 వరకు బీఆర్ఎస్లో జరిగాయి అనేది ఆయన స్పష్టంగా చెప్పగలడంతో పాటు ఏవైతే హరీష్ రావు ఆరోపణలు చేశారో ఆయన ఆరోపణలు చేయడంతో పాటు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా లేఖ రాశారో అందులో అంశాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పినట్లుగా అయింది. దీనిపైన ఇప్పుడు సమగ్ర విచారణ అనడంతో పాటు దానికి ప్రభుత్వం క్లియర్ కట్గా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది చెప్పడంతో పాటు సిట్ వేయడం అంటే దీనికి ఒక పారదర్శకంగా విచారణ అని చెప్పాలి. ఎందుకంటే సిట్ అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా వరకు మనకి ఒక విశ్వసనీయత ఉంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, సిట్ వేయడం అనేది ఒక విశ్వసనీయత ఉండే కూడే టీం. కాబట్టి దీనిపైన సిట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే ఒకటి ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు బీఆర్ఎస్కి ఒక చిక్కుముడిలాగా దాన్ని ఇరుకుని పెట్టేలాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బంతిని తీసుకెళ్ళైనా హరీష్ రావు కోర్టులో పెట్టారు, మీరు అక్కడ నుంచి లేఖ రాస్తే ఖచ్చితంగా ఈ దశాబ్ద కాలం పైగా జరిగిన అన్ని టెండర్ల పైన మా ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, ఎవరెవరు ఏం చేశారు, ఎలా వచ్చింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఇలాంటి అనేక అంశాలని ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో ఇప్పుడు కోర్టు బీఆర్ఎస్ ఆ బాల్ వెళ్ళి ఆ బీఆర్ఎస్ గ్రౌండ్లోనే ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ గణేష్, మొత్తానికి సింగరేణి టెండర్ల విషయం గురించి, నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. పూర్తి స్థాయిలో అవసరమైతే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం టెండర్ల ప్రక్రియపై విచారణ జరిపించడానికి మీరు లేఖ రాయండి, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి విచారణ జరిపిస్తాను అని బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ప్రస్తుతం టెండర్లు రద్దు చేసింది కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని, మేము పారదర్శకంగా ఉన్నాము అని నిరూపించాలనే ఉద్దేశంతోనే టెండర్లను రద్దు చేశాం. మా ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది అని బట్టి విక్రమార్క అంటారు.